విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం తొలి విమానానికి సంబంధించిన వాణిజ్య పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నిర్మాణంలో 96% పనులు పూర్తయిన విమానాశ్రయానికి కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉదయం 11 గంటల ప్రాంతంలో తమ తొలి పర్యటనలో సురక్షితంగా చేరుకున్నారు. కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, పలువురు ప్రజాప్రతినిధులు, జిఎంఆర్ గ్రూపు కార్యనిర్వాహకులు రన్వే వద్ద మంత్రికి, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంపై అంతా హర్షం వ్యక్తం చేశారు. కొత్త విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇది విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక దినమని రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలకు జిఎంఆర్ గ్రూప్ జూన్ 30, 2026 గడువును పాటిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే విమాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా చూడాలనే లక్ష్యంతో అన్ని మార్గాల్లో రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ 2200 ఎకరాల భూమిలో 4725 కోట్ల అంచనా వ్యయంతో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 96% పనులు పూర్తి చేసినట్లు జిఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ ప్రభాకర్ రావు మీడియాకు తెలిపారు. ఆయన ప్రకారం కొత్త విమానాశ్రయం నుంచి 200 విమానాలను నడపవచ్చు. రాత్రి సమయంలో 18 విమానాలను పార్క్ చేయవచ్చు. ఈ విమానాశ్రయం ప్రతి సంవత్సరం 20,000 టన్నుల కార్గోను నిర్వహించగలదు. బల్క్ డ్రగ్స్, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఒక పెద్ద కార్గో టెర్మినల్ కూడా నిర్మిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేని సేవలను అందిస్తామని ఆ గ్రూప్ పేర్కొంది. ప్రయాణికుల కోసం 18 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం జిల్లా నుండి 33% మంది ప్రయాణికులు, మిగిలిన 67% మంది ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు ఇతర ప్రాంతాల నుండి వస్తారని ఆ గ్రూప్ అంచనా వేస్తోంది. Important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. On behalf of entire